వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలాకి జలమూరు మండల శివారు భూములకు నీరు అందిస్తాం. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. జలమూరు మండలం పెద్ద దూగం దగ్గర ఉన్న 24 ఎన్బీసీ బ్రాంచ్ కెనాల్ ఎల్ఎంసీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఎడమకాలు వద్ద సాగునీటిని విడుదల చేసిన బగ్గు రమణమూర్తి. ఈ సందర్భంగా స్థానిక సభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కాలువల నిర్లక్ష్యానికి గురి అయ్యాయని, ఈ ఏడాదికి వాటిని తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి 36,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, పలువురు రైతులు మరియు వంశధార అధికారులు, డిఈ, ఏఈలు పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా నర్సన్నపేట పోలాకి మండలాలకు సంబంధించి కొంత భాగం జలుమూరు మండలం సంబంధించి ఏరియా సాగు అవుతుంది. 36,000 ఎకరాలు. గడిచిన 4 సంవత్సరాలు బట్టి 4-5 సంవత్సరాలు బట్టి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల సక్రమంగా నీరు పొలాలకు అందగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది తాత్కాలికమైన ఏర్పాట్లతో ఏదైతే ఎక్కడైతే సిల్ట్ ఉందో సిల్ట్ని క్లియర్ చేయడం, అలాగే షట్టర్స్ కలిపి ఉన్నత వరకు మరమ్మతు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేసి రైతుల భాగస్వామ్యంతో ఇవాళ ఇంజనీరింగ్ సిబ్బంది కార్యక్రమం చేసే వల్ల చివరి భూముల వరకు నీరు అందించగలమనే విశ్వాసం మాకు ఉంది. ఇవాళ మంచి రోజు. మరి ఈ సందర్భంగా ఈవేళ ఇక్కడ మన బ్రాంచ్ కెనాల్ వద్ద మరి గంగమ్మ వారికి పూజ చేసి ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఈ నీరు కలిపి ప్రస్తుతానికి రైతులకి దమ్ములకు అవసరం లేదు కాబట్టి చెరువులు నింపుకోమని రైతులకి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. చివరి ప్రాంతం వరకు నీరు వెళ్ళాలి, అలాగే చెరువులు నింపుకోవాలి. మనకి ఇక్కడ సాగరం ఉంది, చాలా పెద్దది. కృష్ణ సాగరం ఒకటి నింపుకుంటే చాలా రోజులు మనకు రిజర్వ్ ట్యాంక్గా ఉంటుంది. అలాగే జమ్మూ తామరాపల్లి దగ్గర చెరువు కానీ, అలాగే మనకి నర్సన్నపేట దగ్గర ఉండే చెరువు కానీ ఇవన్నీ నింపుకుంటే చాలా వరకు ఈ కాలంలో మన దమ్ములకి ప్రారంభించిన ముందే అవి నింపుకుంటే రిజర్వాయర్ లాగా అవి కలిపి నీరు స్టాక్ చేసుకొని వాడుకోవడానికి